ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శుక్రవార వర్చువల్ సంఘారాధన నిమిత్తమై దేవుడి విధముగా మనం నడిపించిన విధానానికి దేవునికి వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, నీకే వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ కృపను కాపుదలను సంరక్షణ తండ్రి మాతో మీరు ఉంచి ప్రభువా, మమ్మల్ని తండ్రి సజీవులుగా ఉంచి ప్రభువా, మరి యొక్క నూతన మాసంలోనికి మీరు నడిపించిన విధానం ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కృపకు తండ్రి పాత్రలుగా తండ్రి ప్రభువా మమ్మల్ని విరించుతున్నది నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభువా మమ్మల్ని సంరక్షించి తండ్రి ప్రభువా, నీ నామ మహిమార్థమే తండ్రి మమ్మల్ని వాడుకుంటున్న విధానం కూడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా ఈ యొక్క వర్చువల్ సంఘారాధన నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆది నుంచి అంతం వరకు ప్రభువా నీ యొక్క అధ్యక్షతలో నీ ఏలుబడిలో ప్రభువా నీ నామ మహిమార్థమై శ్రేష్టంగా జరిగించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వాక్యం ద్వారా ప్రభా నీ ప్రియబిడ్డలతో తండ్రి మీరు మాట్లాడమని కోరుచున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. నీ కృపను కాపుదలను సంరక్షణ తండ్రి ప్రతి ఒక్కరితో మీరు ఉంచండి తండ్రి. ప్రభా ఈ యొక్క వర్చువల్ ఆరాధన తండ్రి వీక్షించిన ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండమని కోరుచు ప్రభా. నీ నామ మహిమార్థమై శ్రేష్టంగా తండ్రి ప్రభా ఈ ఆరాధన జరిగించుకోనమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పాడుకొని దేవుని యొక్క నామాన్ని మనము మహింపరుద్దాం. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో
నీ సన్నిధిలో నేనుంటే చాలు. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశముల్ వాటి అందున్న సర్వంబును, ఆకాశమహాకాశముల్ వాటి అందున్న సర్వంబును, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిపైనున్నవన్నీ, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 15వ కీర్తన ప్రియా చదివి వినిపిస్తుంది. 15వ కీర్తన చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యను వడ్డీకియడు, నిరపరాధిని చెరుపూటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఆమేన్.
ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనము వచ్చి ఉన్నాం. మరి ఈ దినము పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగము యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి 12 వచనాలను మనము ధ్యానిద్దాం. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే 3 విభాగములుగా మనము దీన్ని చూడవచ్చు. మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే ధనముపై ఆధారపడి జీవించే వారికి ఒక హెచ్చరికను మనం అక్కడ గమనించగలం. 7వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఓపికను కలిగి మనము జీవించాలి. 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనము గమనించినట్లయితే జీవితంలో ప్రవక్తను మాదిరిగా మనము ఉంచుకోవాలి. మనము జీవించేటువంటి జీవితంలో ప్రవక్తలను మాదిరిగా మనము ఉంచుకొని మన విశ్వాస జీవితంలో మనము ముందుకు కొనసాగాలి. మొట్టమొదటి వచనంలో మనం గమనించినట్లయితే ధనవంతుల భవిష్యత్తు గురించి హెచ్చరికని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సాధారణముగా ధనవంతులు వారు ఏమనుకుంటారంటే వారి జీవితంలో ధనం అనేది ఉంటే అది చాలనుకుంటారు. ధనము సమస్తమును కూడా వారికి ఇవ్వగలుగుతుంది అనుకుంటారు. ధనముంటే చాలు ఈ లోకములో దేనినైనా కూడా పొందుకొనగలడనేటువంటి తలంపు వారి జీవితాలలో ఉంటుంది. మరి ఇక్కడ గ్రంథకర్త యాకోబు భక్తుడు ధనవంతుల భవిష్యత్తు గురించి ఒక హెచ్చరికనిస్తూ ఉన్నాడు. ఆయన మరి మొదటి వచనంలో ఇదిగో ధనవంతులారా మీ మీదకు వచ్చేడి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి. ధనవంతులను హెచ్చరిస్తున్నాడు. ఏ ధనవంతులను హెచ్చరిస్తున్నాడు? న్యాయబద్ధముగా ధనమును సంపాదించే వారి గురించి కాదు, కానీ అన్యాయముగా ధనము నిమిత్తమే తన జీవిత కాలమంతా కూడా వెచ్చించి ఆ ధనము కొరకు ప్రాకులాడేటువంటి ధనవంతుల గురించి. మరి సర్వసాధారణముగా మనందరం కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. మనందరం కూడా మనం చేస్తున్న ఉద్యోగాలలో ధనాన్ని మనము సంపాదిస్తున్నాం. మరి న్యాయబద్ధముగా ఆ ధనము మనము ఉద్యోగము ద్వారా పొందుకుంటున్నాం. మరి ఆ ధనము ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైనది. కానీ క్రైస్తవ విశ్వాసిగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ధనమును ఆర్జించటమే ముఖ్యముగా వారి జీవితం అనేది ఉండకూడదు. ధనం అనేది వారి జీవితంలో వారి అవసరం నిమిత్తమై ఉండవలసినదిగా ఉంటుంది, కానీ ధనమే సమస్తముగా వారి జీవితంలో ఉండకూడదు. అంటే ధనమును గురించి తన జీవితమును వెచ్చించకూడదు, దాని నిమిత్తము ప్రాకులాడకూడదు, దాని నిమిత్తము అడ్డదారులు తొక్కకూడదు. మరి ఆ కాలంలో గమనిస్తే క్రైస్తవ సంఘములో ఎక్కువగా కూడా పేదవారు, ధనికులు, 2 వర్గాలు మాత్రమే ప్రాముఖ్యముగా ఆ కాలంలో ఉండేవి. అందుకనే గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు, ధనవంతులారా మీ మీదకు వచ్చేడి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి. ఎందుకు వస్తుంది ధనవంతులకు ఉపద్రవము? ధనవంతుల మీదకి ఉపద్రవము అంటే ఎవరైతే ధనమును గురించి ప్రాకులాడుతూ ఉంటారో, వారి జీవితంలో దేవుడిచ్చినటువంటి అమూల్యమైన ఈ జీవితంలో దేవుని నిమిత్తము కాకుండా ధనము నిమిత్తమే వారు ప్రాకులాడుతూ ధనము సంపాదనే ముఖ్యముగా వారి జీవితంలో వారు ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉంటారో వారిని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదిగో ధనవంతులారా మీ మీదకు వచ్చేడి ఉపద్రవములను. ప్రతి ధనవంతుని జీవితంలో అనగా అన్యాయముగా ధనము నిమిత్తము వారి జీవితమును ఉంచి ధన సంపాదనే ధ్యేయముగా ముందుకు వెళ్ళే వారి జీవితంలో ధనము నిమిత్తము దేనినైనా కూడా చేయడానికి సిద్ధపడేటువంటి వారి నిమిత్తము గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. మీ జీవితంలో ఒక ఉపద్రవం అనేది వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క
ధనవంతుడు అన్యాయముగా ధనమును సంపాదించేటువంటి ధనవంతుడు ఒక దినమున లెక్క చెప్పవలసిన అవసరత ఉన్నది. దాని నిమిత్తము, ఆ ఉపద్రవము నిమిత్తము ప్రలాపించి ఏడువుడి. అంటే ధనార్జనే ధ్యేయముగా కలిగిన ప్రతి ఒక్కరు కూడా వారు ఆలోచించాలి. వారి జీవితంలో దేనికి వారు ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు, దేని నిమిత్తము వారి జీవితాన్ని వెచ్చిస్తున్నారు. ధన సంపాదన నిమిత్తము దేవుడిచ్చినటువంటి అమూల్యమైన జీవితమును వారు దాని నిమిత్తమే వెచ్చిస్తున్నారా, లేక ధనము తమ జీవితంలో అవసరత నిమిత్తమే దాని నిమిత్తము వారు ఉంచుకుంటూ ఉన్నారా? వారి జీవితములలో వచ్చేటువంటి ఉపద్రవములు, ధనార్జనే లక్ష్యముగా ముందుకు వెళ్ళేటువంటి ధనవంతులు ఎన్నో అన్యాయపు పనులు చేస్తారు. వారు గ్రంథకర్త క్రింది వచనాలలో మాట్లాడటం మనం చూస్తాం. మరి వారు ఆలోచించాలి, వారి జీవితంలో ఒక దినము తీర్పు అనేది వస్తున్నది. రాబోతున్నటువంటి ఆ తీర్పు నిమిత్తం వారు ఆలోచించాలి. దాని గురించి ప్రలాపించి ఏడువుడి. దాని నిమిత్తం ఆలోచించి వారు ఏడ్చే అనుభవంలో వారి జీవితాలు ఉండాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. ఎవరైతే ధనాన్ని నమ్ముకుంటారో వారు పాడైపోతారు. ఎందుకంటే వారి జీవితంలో ఎప్పుడైతే ధనము నిమిత్తము వారు వారి జీవితమును దానిని సంపాదించడానికే వెచ్చిస్తారో వారి తలంపులన్నీ కూడా ధనము నిమిత్తమే ఉంటాయి. దాన్ని సంపాదించడానికి ఎన్నో అన్యాయపు పనులు వారు చేసే విధానంలో వారి జీవితాలు ఉంటాయి. మరి ధన సంపాదన ధ్యేయముగా ఉంచుకొని ధనాన్ని నమ్ముకునేవాడు, ధనం అనేది ఈ లోకములో మనము జీవించినప్పుడు మన అవసరతల నిమిత్తమే ధనం ఉండాలి, కానీ ధనమే సర్వస్వం అనుకోకూడదు. ధనాన్ని నమ్ముకొని జీవించకూడదు. ప్రస్తుత కాలంలో కూడా మనం గమనించినట్లయితే ఈ కరోనా సిచ్యుయేషన్లో ఎంతోమంది ధనవంతులు కూడా వారి ప్రాణాలను కోల్పోయారు. ధనము వారి యొక్క ప్రాణమును కాపాడలేకపోయింది. మరి ధనాన్ని నమ్ముకున్నటువంటి అనేక మంది జీవితాలలో కూడా ధనము ఏమీ చేయలేనటువంటి పరిస్థితిని వారి జీవితాలలో మనము చూస్తున్నాం, న్యూస్లో వింటున్నాం. ప్రస్తుత పరిస్థితిలో ఆ ధనము వారిని కాపాడలేకపోయింది. ధనాన్ని ఎవరైతే నమ్ముకుంటారో వారు పాడైపోతారు. ఎందుకంటే ధనము శాశ్వతము కాదు, ధనము తాత్కాలికమైనది. ఈ లోకములో అవసర నిమిత్తమే, ఈ లోకములో నువ్వు ప్రాణం ఉన్నంత వరకే నీవు దాన్ని ఉపయోగించగలవు, కానీ ప్రాణము పోయిన తర్వాత అది నీకు నిరుపయోగమే. ఈ ప్రాణము పోయిన తర్వాత ఉన్న జీవితమును గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ధనమునే నమ్ముకొని ధనార్జనే ధ్యేయముగా ఎవరైతే జీవిస్తున్నారో వారు గమనించవలసినటువంటి అంశము, ధనమును నమ్ముకుంటే పాడైపోతావు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. ఒక చిగురుటాకు జీవము కలిగి ఉంటుంది. అది ఎవరైతే నీతిమంతములుగా ఉంటారో వారు వృద్ధి నొందుతారు. వారి జీవితంలో జీవం ఉంటుంది, వారి జీవితంలో న్యాయం ఉంటుంది. ఏ విధముగా చిగురుటాకు వృద్ధి చెందుతుందో, ఆ చిగురుటాకు నుంచి అది మంచి ఆకుగా వృద్ధి పొందేటువంటి అనుభవం అది ఏ విధంగా వెళుతుందో, నీతిమంతుని జీవితం కూడా నిత్య జీవం వైపు వెళుతుంది. ఎందుకంటే నీతిమంతుడు దేవుని ముందు విశ్వాసమూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎంతోమంది వారి జీవితాలలో ధనమును
సంపాదించడమే ధ్యేయముగా పెట్టుకొని ముందుకు వెళుతున్నారు. ఒకవేళ అటువంటి జీవితమును నీ జీవితంలో ఉంటే ఒక్కసారి నువ్వు ఆలోచించు. ధనము కొరకు ప్రాకులాడుతున్నావా? దేవుడిచ్చిన జీవితము ధనము నిమిత్తమే, ధన సంపాదన నిమిత్తమే దానిని వెచ్చిస్తూ ఉన్నావా? ఆ జీవితాన్ని నీవు ఉపయోగిస్తున్నావా? లేక దేవుడిచ్చిన జీవితమును దేవుని కొరకు, దేవుని యొక్క నామ మహిమార్థమే నీవు దాన్ని ఉపయోగిస్తున్నావా? ఒక్కసారి నీ జీవితమును గురించి నీవు ఆలోచించుకో. దేవుని యందు విశ్వాసము ద్వారా నీతిమంతునిగా నీవు జీవిస్తూ చిగురుటాకు వలె వృద్ధి చెందడానికి నీవు ఇష్టపడుతున్నావా? ఒక్కసారి ప్రశ్నించుకో. ధనము నమ్ముకుంటే ఈ దినమే దానిని నీవు విడిచిపెట్టు. సర్వోన్నతుడైనటువంటి దేవుని క్రీస్తును నమ్ముకో. క్రీస్తు కొరకు నీ జీవితాన్ని ఉంచుకోనమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. 2వ వచనంలో మనం చూసినట్టయితే ధనవంతుల సంపద పాడైపోతుంది. ఎందుకంటే ఆ సంపద శాశ్వతమైనది కాదు. ధనం అనేది ఎప్పటికైనా కూడా అది పాడైపోయేటువంటిది, నిరుపయోగమైనదే. అది శాశ్వతమైనది కాదు. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొచ్చినవాయెను. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు. ఆ కాలంలో గమనిస్తే వస్త్రములు చాలా ప్రాముఖ్యమైనవి. వస్త్రములు చాలా ఖరీదైనవి. ఖరీదైనటువంటి వస్త్రములను ధనవంతులు ధరించేవారు. ప్రస్తుత కాలంలో కూడా ఖరీదైనటువంటి వాటి నిమిత్తము ధనవంతులు వారి విలాసాల నిమిత్తము వెచ్చిస్తున్నారు. వస్త్రముల నిమిత్తమేమి, వస్తువుల నిమిత్తమేమి, అవన్నీ కూడా వారు ధనముతో కొంటున్నారు. మరి ధనము నిత్యమైనది కాదు, తాత్కాలికమైనటువంటి శరీరేచ్ఛలను అది తీర్చగలుగుతుందే కానీ ధనము ద్వారా నిత్య జీవం ఎవరు కూడా పొందుకొనలేరు. ఆ ధనవంతుల సంపద పాడైపోతుందని గ్రంథకర్త ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మటకొచ్చిన వాయెను. అంటే చిమ్మట కొట్టింది వస్త్రములను, చిమ్మట కొట్టినప్పుడు వస్త్రము నిరుపయోగమైపోతుంది. మరి మానవుని జీవితంలో కూడా ఆ ధనం అనేది ఒక దినము నిరుపయోగమైపోతుంది. అందుకని క్రీస్తు ప్రభువారు తను మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూసినట్టయితే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. ఈ భూలోకములో నీవు ధనమును కూర్చుకుంటే అవి చిమ్మట కొట్టివేస్తుంది, తుప్పు తినివేస్తుంది, దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. అంటే అది నిరుపయోగం అయిపోతుంది. మరి దేని మీద నీవు ఫోకస్ చేయాలి? 20వ వచనంలో చెప్తూ ఉన్నాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. మనం కూర్చుకోవాల్సిన ధనము పరలోకమునందు కూర్చుకోవాలి. అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. పరలోకముందు మనము ధనమును సంపాదించుకోవాలి అంటే మంచి క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా మనము ధనమును సంపాదించుకోవాలి. క్రీస్తు మనసు కలిగి, క్రీస్తు మనసు ఏ విధముగా ఇతరుల నిమిత్తము అది పనిచేసిందో, ఇతరులను ప్రేమ కనపరచడానికి, ఇతరుల జీవితంలో స్వస్థతనివ్వడానికి, ఇతరులకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన జీవితం ఏ విధముగా ఆయన సమర్పించి ఉన్నాడో, విశ్వాస జీవితంలో నీ జీవితంలో కూడా క్రీస్తుకు కలిగినటువంటి ఆ మనస్సును కలిగి ఉండాలి. ఆ సత్క్రియల ద్వారా నీవు ధనమును సమకూర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ ధనమును నీవు సమకూర్చుకుంటావో అది పరలోకమందు నీకు ఉపయోగపడుతుంది. నీ క్రియల ద్వారా, ఆ యొక్క సత్క్రియల ద్వారా ఆ నిత్య రాజ్యంలో నీవు క్రీస్తు మనసును కలిగి ఉన్నావు కనుక అటువంటి ధనాన్ని నీవు కూర్చుకొనమని క్రీస్తు ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. అక్కడ చిమ్మటైనను తుప్పైనను దాన్ని తిరివేదు, దొంగలు కన్నం వేసి దొంగిలు. అంటే భద్రత కలిగి ఉంటుంది నీ జీవితము. నిత్య జీవములో, క్రీస్తు చెంతలో,
ఆయన సహవాసములో భద్రత కలిగి ఉంటుంది. తాత్కాలికమైనటువంటి భౌతికపరమైనటువంటి ఈ యొక్క ధనము అశాశ్వతమైన ధనము నిమిత్తము నీవు ఆలోచించవద్దు. ఆ ధనము పాడైపోతుంది. ఎంతోమంది జీవితాలను మనం చూస్తాం. అన్యాయంగా సంపాదించి డబ్బు సంపాదించి ధనవంతులుగా ఉన్నవారి జీవితంలో ఒక్క దినములో తారుమారైనటువంటి పరిస్థితులు మనము ప్రత్యక్షంగా మన జీవితంలో మనం చూస్తున్నాం. న్యూస్లో మనం చూస్తున్నాం ఎంతోమంది జీవితాలు ధనికమైన జీవితం నుంచి వారు ఒక్కసారిగా కూలిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. ధనము శాశ్వతము కాదు, అశాశ్వతమైనది. దాన్ని నమ్ముకుంటే నీ జీవితము పాడైపోతుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి 3వ వచనం మనం చూస్తే ధనవంతులు వారు జీవించే విధానము శాశ్వతముగా వారు జీవిస్తారు అనుకొని వారు జీవిస్తున్నారు. ధనవంతులు శాశ్వతముగా జీవించే విధముగా జీవించటము అంటే ధనార్జన ధ్యేయముగా, అంటే ధనముంటే కూడా వారు నిత్యము వారు జీవిస్తారని అనుకుంటున్నారు. మానవుని జీవితము 60 లేక 70 సంవత్సరములు. బ్రతికితే మంచి ఆరోగ్యంతో 100 సంవత్సరాలు బతకగలదేమో. దాని తర్వాత తప్పక ఒక దినము మరణము చెందవలసినటువంటి దినము వారి జీవితాలలో ఉంటుంది. మరి ధనవంతులు శాశ్వతముగా జీవిస్తారనే ఉద్దేశము కలిగి, అంటే ధనార్జన ధ్యేయముగా సంపాదిస్తున్నవారు ఒక తరము కాదు, 2 తరాలు కాదు, 10 తరాల వరకు కూడా అన్యాయముగా ధనాన్ని సంపాదించేవారు ఉన్నారు. ఆ ధన సంపాదనలో మానవత్వాన్ని కూడా మర్చిపోయి జీవించేటువంటి జీవితాలు వారి జీవితాలలో ఉన్నాయి. అందుకని గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు, మీరు ధనవంతులుగా మీరు ఉంటున్నారు, ఇది శాశ్వతము కాదు. మీ బంగారమును మీ వెండియు తుప్పు పచ్చినవి, వాటి తుప్పు మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును, అంత్య దినములందు ధనము కూర్చుకొంచిరి. చివరి దినాల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ధనవంతులైన వారు ప్రాముఖ్యంగా ఆలోచించాలి. అన్యాయముగా నీవు ధనమును కూర్చుకుంటున్నావేమో. నీ జీవితం శాశ్వతము కాదు. నీ తదనంతటి వారు కూడా సుఖముగా జీవించాలని నీవు అన్యాయముగా ధనాన్ని సంపాదిస్తున్నావేమో. జాగ్రత్త. ఎందుకంటే మీ బంగారమును వెండియు తుప్పు పచ్చినవి, అవి నిరుపయోగమైనవి, అవి శాశ్వతము కాదు. ఆ నిరుపయోగమైన వాటి పట్ల నీవు ఆసక్తిని కనపరుస్తూ ఉన్నావు. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి, అంటే నీవు సంపాదించిన ధనార్జన అంతా కూడా ఏ విధముగా సంపాదించావు అనేది లెక్కలోనికి తీసుకుని రాబడుతుంది. అవి సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అన్యాయముగా నీవు సంపాదించినప్పుడు ఆ అన్యాయపు సంపాదన దేవుని యొక్క తీర్పు దినమునందు నీ యొక్క జీవితంలో అవి ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. నీ జీవితం నిత్య నరకం వైపు తీసుకుని వెళుతుంది. ధనవంతుడు లాజరు జీవితంలో మనము చూస్తున్నాం. ఆ యొక్క ఉపమానములు మనము గ్రహిస్తున్నాం. ధనవంతుని జీవితము నరకములో వేయబడినది. అబ్రహాము రొమ్మును ఆనుకొని లాజరు ఉంటాం మనము ఆ యొక్క ఉపమానంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆ ధనార్జన ఏ విధముగా సంపాదించావో అది సాక్ష్యముగా ఉండి నీ జీవిత గమ్యాన్ని అది నిర్ధారిస్తుంది. జాగ్రత్త వహించాలి. ఏ విధముగా నీ జీవితం ఉన్నదో జాగ్రత్త వహించాలి. అంత్య దినములందు ధనమును కూర్చుకొంటిరి. అంత్య దినాల్లో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో దినములు చెడ్డవి కనుక మనల్ని మనం పరీక్షించుకుంటూ జాగ్రత్తగా దేవుని నిమిత్తం మన జీవితంలో వెచ్చించవలసిన సమయము. మరి ఎంతోమంది ఆ విధముగా దేవుని నిమిత్తము సమయమును వెచ్చించకుండా, దేవుని నిమిత్తము జీవితమును వెచ్చించకుండా వారు ధనార్జనే ధ్యేయముగా ముందుకు వెళుతుంటే జాగ్రత్త సుమి. జాగ్రత్త వహించాలి. నీవు సంపాదిస్తున్న విధానం ఏ విధముగా ఉన్నదో ఒక్కసారి బేరీజు వేసుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు.
4వ వచనంలో చూసినట్లయితే ధనవంతులు ధనాన్ని సంపాదించడానికి మోసాన్ని ఉపయోగిస్తారు. వారు ధనవంతులు ధనాన్ని సంపాదించుకోవడానికి మోసాన్ని ఉపయోగిస్తారు. 4వ వచనంలో ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబచ్చిన కూలి మొర్ర పెట్టుచున్నది. పని చేయించుకున్న పనివారికి వారు ఇవ్వవలసిన కూలి ఇవ్వడం లేదు. చేలు కోసిన పని వారికి ఇక మీరు మోసముగా బిగబచ్చిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవిలో చొచ్చి ఉన్నవి. వారి యొక్క ఆక్రందన, వారు శ్రమించారు, శ్రమకు తగిన ఫలితమును వారు పొందుకొనలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ధనవంతులు ఆ ధనాన్ని సంపాదించడానికి మోసాన్ని అక్కడ ఉపయోగిస్తున్నారు. న్యాయబద్ధముగా వారికి ఇవ్వవలసినటువంటి కూలిని వారు ఇవ్వడం లేదు, అన్యాయం చేస్తున్నారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము సూర్య అస్తమయములోపు కూలిని చెల్లించాలి. యజమానులు ఆ విధముగా చేయకుండా వారు మోసముగా వారి కూలిని బిగబడుతూ ఉన్నారు. దే వర్ నాట్ పేయింగ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఆక్రందన, వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవిలో చొచ్చి ఉన్నది. దేవుడు వారి ఆక్రందనను వింటూ ఉన్నాడు. ఆయన చెవిలో వినబడుతున్నది. ఎందుకంటే న్యాయబద్ధముగా వారు పనిచేసి ఉన్నారు. కానీ అన్యాయస్తుడైన యజమానుడు వారి కూలిని బిగబడుతూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో కూడా మనము ఎంతోమంది జీవితాలలో దీన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన ఉద్యోగాలలో చూస్తున్నాం, పనిచేసే వారి జీవితాలలో చూస్తున్నాం. అన్యాయము, న్యాయబద్ధముగా చెల్లించలేనటువంటి పరిస్థితిని మనము మన జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం. ధనవంతులు కావడానికి, ధనాన్ని సంపాదించడానికి అక్రమమైనటువంటి మార్గాలను ఎంచుకుంటున్నారు, మోసం చేస్తూ ఉన్నారు. మోసముగా ఆ కూలిని వారు బిగబడుతూ ఉన్నారు, చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో వారి జీవితాలు. అందుకనే అపోస్తలుడైన పౌలు కొలస్సీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. యజమానులకు రాస్తూ ఉన్నాడు. పరలోకములో మీకును యజమానుడున్నాడు. ప్రతి ఒక్కరికి యజమానుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన ఉన్నాడని తెలుసుకోండి, ఎరగండి. మీరు ఆయన ఉన్నాడని తెలుసుకొని న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు, అంటే న్యాయముగా ధర్మము కలిగి, ధర్మమును అనుసరించి మీరు మీ పనివాని పట్ల మీరు నడుచుకోండి. మీ దాసులెడల మీరు చేయండి. న్యాయాన్ని ఇవ్వండి. న్యాయముగా వారు కష్టపడితే న్యాయముగా వారికి చెల్లించండి. ధర్మానుసారముగా వారి పట్ల మీరు మసలు కొమ్మని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ధనవంతుల జీవితంలో వారి పనివాని పట్ల ఏ విధముగా ఉండాలో పరలోకములో ప్రతి ఒక్కరికి యజమాని ఉన్నాడు. యజమాని ఉన్నాడని గ్రహించాలి. మనము న్యాయముగా ప్రవర్తిస్తే మన జీవితంలో న్యాయము ఉంటుంది. చేసిన ప్రతిదాన్ని బట్టి కూడా లెక్క చెప్పవలసిన దినం ఒకటి ఉంటున్నది. కనుకనే యజమానుల గురించి రాస్తున్నాడు. ఒకవేళ మీరు యజమానులుగా ఉండి మీ దాసుల ఎడల, మీ క్రింద పని చేస్తున్న వారి ఎడల అన్యాయముగా ప్రవర్తిస్తున్నారా, న్యాయముగా ప్రవర్తిస్తున్నారా, ధర్మమును అనుసరించి ప్రవర్తిస్తున్నారా, అధర్మముగా మీరు ఉంటున్నారా? ఒక్కసారి ప్రశ్నించుకోనండి. పరలోకములో మీ యజమానుడు ఉన్నాడన్న సంగతి మీరు గుర్తుంచుకోండి. ఆ విధముగా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని న్యాయబద్ధముగా ధర్మానుసారముగా మీ యొక్క దాసుల ఎడల మీరు ఉండమని పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ధనవంతులారా, ధనముని సంపాదించడానికి
జీవితమును వెచ్చిస్తున్న వారలారా, జాగ్రత్త కలిగి ఉండండి. ధనము మీద ఆధారపడ్డావా, దానివల్ల నీకు ఉపయోగం లేదు. దానివల్ల నీ జీవితము నిత్యరాజ్యంలోకి నడిపించబడదు. కనుక జాగ్రత్త వహించాలి. మరి ధనవంతులు వారి జీవితంలో, వారి జీవిత విధానంలో ఏ విధముగా ఉంటారో 5వ వచనంలో ప్రస్తావన మనం చూస్తున్నాం. ధనికులు ఆనందము మరియు విలాసవంతమైన జీవితాన్ని గడపడము. ధనవంతుల జీవితంలో చూస్తే వారు ఎక్కువ కూడా ఈ లోకపరమైన ఆనందము, ఈ లోకపరమైనటువంటి విలాసం అంటే జీవపుడమము కలిగినటువంటి జీవితమును వారు జీవిస్తున్నారు. వారు సంపాదించినటువంటి ధనము ద్వారా ఆనందాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఆనందము శాశ్వతమైనది కాదు. ఆనందము నిత్యరాజ్యంలోనికి నడిపించదు. ఆ ఆనందము తాత్కాలికమైనది. శరీర సుఖము నిమిత్తం అది ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ధనికుల జీవితంలో ఆనందం మరియు విలాసవంతమైన జీవితము, దానిని పొందుకోవడానికి ఎంతోమంది ప్రాకులాడతారు. ధనమును సంపాదించడానికి ప్రాకులాడతారు. అన్యాయమైన మార్గాలను ఎంచుకుంటారు. దాని ద్వారా ఆనందమును విలాసమును పొందడానికి. గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు 5వ వచనంలో, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద దినమునందు మీ హృదయములను పోషించుకొంచిరి. వారు భూమి మీద జీవించినంత కాలము కూడా భోగాసక్తులై, భోగము నిమిత్తము ఆసక్తి కలిగిన వారై, భోగం అంటే సుఖము నిమిత్తము, శారీరక సుఖముల నిమిత్తము, భౌతికపరమైనటువంటి సుఖము నిమిత్తము వారు ఆసక్తి కలిగి ఉంటున్నారు. అంటే శరీర క్రియల నిమిత్తము, శరీరాశల నిమిత్తము వారి జీవితాలు ఉంటున్నాయి, కానీ ఆత్మీయ జీవితాన్ని జీవించలేనటువంటి పరిస్థితి. వారి జీవితంలో ఆత్మీయ జీవితమును జీవించలేనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఎంతోమంది జీవితాలను మనము ప్రత్యక్షముగా దైనందిన జీవితాలలో మనం చూస్తున్నాం. వారి గోల్ ఏంటంటే ధనార్జన, ధనాన్ని అర్జించడమే, ధనం ద్వారా ఆనందాన్ని పొందుకోవడమే, ధనం ద్వారా విలాసవంతమైన జీవితమును జీవించడమే. తను బాగుంటే చాలు, తన కుటుంబం బాగుంటే చాలు, తన కుటుంబం తర్వాత కుటుంబము 10 తరాల వరకు కూడా ధనాన్ని సంపాదించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది జీవితాలు ధనార్జనే ధ్యేయముగా వారు ముందుకు వెళుతున్నారు. అందుకని గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, భోగాసక్తులై వద దినమునందు మీ హృదయములను పోషించుకొంచిరి. ఒక దినము రాబోతున్నది, మనందరి జీవితంలో తీర్పు అనేది తీర్చబడుతుంది. నీవు జీవించిన విధానమును బట్టి, నీవు శరీర క్రియల కొరకు నీవు జీవించావా, ఆత్మీయ క్రియల కొరకు నీవు జీవించావా, దానిని బట్టి నీ జీవితము తీర్పు తీర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నది. తీర్పులను రాబడుతుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే ప్రసంగి గ్రంథకర్త రాస్తున్నాడు 11వ అధ్యాయము 9వ వచనం చూస్తే, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చనని జ్ఞాపకముంచుకొనుము. యవనస్తులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది. నీ జీవితంలో నువ్వు సంతోషపడుతున్నావేమో, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలమందు నీవు నీ హృదయమును సంతుష్టిగా అంటే సంతోషపరచుకోవడానికి దాన్ని సిద్ధపరచుకుంటున్నావేమో, నీ హృదయ తృప్తి కొరకు నీవు జీవిస్తున్నావేమో. నీ కోరిక చొప్పున, నీ యొక్క దృష్టి యొక్క ఇష్టము చొప్పున, అంటే నీ కనుదృష్టిలో కనపడిన ప్రతి ఒక్క నిమిత్తము కూడా నీవు పొందుకోవడానికి ప్రయత్నిస్తూ, దాని నిమిత్తము నీ కాలాన్ని, నీ ధనాన్ని నీ వెచ్చించి జీవిస్తున్నావేమో. వాటి కొరకు నీవు ప్రయత్నిస్తున్నావేమో, వాటి కొరకు నీ జీవితమును వెచ్చిస్తున్నావేమో. చెయ్యి, కానీ ఒక దినము వస్తూ ఉన్నది. ఒక దినము వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను
తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. జాగ్రత్తగా దీన్ని అండర్లైన్ చేసుకోండి. మీరు గుర్తుంచుకోండి ఈ మాటను. ఈ లోకంలో జీవించినంత కాలము కూడా నీ శరీర అవసరత నిమిత్తము, శరీర భోగము నిమిత్తము నీవు జీవిస్తూ, నీ హృదయమును నచ్చిన విధముగా జీవిస్తూ, శరీర క్రియలను సంతృప్తి పరచడానికి నీ జీవితమును నీవు వెచ్చిస్తున్నావేమో. వెచ్చించు. కానీ ఒక్క దినము నీవు చేసిన ప్రతి క్రియకు కూడా తీర్పులోనికి నీవు తీసుకొని రాబడతావు. దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. నీవు చేసే ప్రతి పనిలో కూడా దీనిని జ్ఞాపకం పెట్టుకో. ఈ లోకంలో జీవించిన కాలమంతము చేస్తున్న ప్రతి పని నిమిత్తము కూడా నీవు జ్ఞాపకము పెట్టుకోవలసిన అవసరత ఉన్నది. దేవుడు ఒక దినము నీవు చేసిన ప్రతి పని నిమిత్తము కూడా తీర్పులోనికి నీవు తీసుకొని రాబడతావు. దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు తీర్పులోనికి, నీ క్రియలు చేసిన దాన్ని బట్టి. జాగ్రత్త కలిగి ఉండు. వారి ధనవంతుల జీవితము ఆనందము పొందడానికి, వారు జీవించినంతకాలం కూడా విలాసవంతమైనటువంటి జీవితమును జీవించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మీ జీవితంలో మీరు ఏ విధంగా ఉంటున్నారో ఒక్కసారి గ్రహించండి, గమనించుకోండి. దేవుని యొక్క మాటలను వినండి. దేవుని యొక్క మాటలకు చెవినివ్వండి. చెవులు మూసుకొనవద్దు. పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతున్నది. దేవుని మాటలు మాట్లాడుతున్నాయి. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మీ క్రియలు ఏ విధంగా మీరు చేస్తున్న ప్రతి క్రియ నిమిత్తం కూడా దేవుడు మిమ్మల్ని ఒక దినమున తీర్పులోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. 6వ వచనాన్ని గమనించినట్లయితే, ధనవంతులు మరింత ధనాన్ని పొందుటకు నీతిమంతులను శిక్షిస్తారు. వారి జీవితంలో ఇంకనూ కూడా ఎక్కువ ధనాన్ని కావాలని నీతిగా పనిచేసిన వారిని కూడా వారు వదిలిపెట్టరు. నీతిగా వారి జీవితంలో ఇవ్వాల్సినది వారు ఇవ్వరు. వారిని ఇంకనూ శిక్షిస్తారు. చివరికి వారిని చంపుతారు కూడా. ఎంతోమంది జీవితాలలో ఇది మనం ప్రత్యక్షంగా మనం చూడగలం. ప్రస్తుత కాలంలో, ఆ కాలంలో మాత్రమే కాదు, ప్రస్తుత కాలంలో ఇంకను కూడా పెచ్చరులుతూ ఉన్నది. తన సంపాదనలో భాగముగా నీతిమంతులను వారు శిక్షిస్తున్నారు, నీతిమంతులను చంపుతూ ఉన్నారు. ధనము ముఖ్యం వారికి. తోచివారి పట్ల ప్రేమను కనపరచలేకపోతున్నారు. కుటుంబాలలో కూడా మనం దీన్ని గమనిస్తూ ఉన్నాం. కుటుంబాలలో కూడా ఐక్యత అనేది లేకపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమలు చచ్చిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ధనార్జనే ధ్యేయంగా ఇంకను మరింత ధనాన్ని పొందుకోవడానికి వారు ప్రయాసపడుతున్నారు. నీతి లేకుండా జీవిస్తున్నారు. నీతిగా ఉన్నవారిని శిక్షిస్తున్నారు. తిరిగి వారిని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఆస్తుల నిమిత్తము కుటుంబాల మధ్య తగాదాలను చూస్తున్నాం. కుటుంబాల మధ్య చంపుకోవడాన్ని మనం చూస్తున్నాం. ప్రేమలు నశించిపోతున్నటువంటి దినాలలో మనం ఉంటున్నాం. ఎందుకంటే ధనము కావాలి. ప్రతి ఒక్కరు కూడా ధనమే కావాలి. ప్రేమక్కర్లేదు. సహోదరుల పట్ల ప్రేమక్కర్లేదు. సహోదరి పట్ల ప్రేమక్కర్లేదు. ధనం ఉంటే చాలు. ధనము పొందుకోవడానికి వారిని మానసికంగా శిక్షిస్తున్నారు, భౌతికంగా శిక్షిస్తున్నారు. చివరికి కొంతమంది జీవితాలైతే మరణంలోనికి కూడా వారిని తీసుకొని వెళుతూ ఉన్నాయి. చంపడానికి కూడా సిద్ధమైపోతూ ఉన్నారు. చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. మీరు నీతిమంతుడైన వాని శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మలను ఎదిరింపడు. ఎవరైతే నీతి కలిగి ఉంటారో, దేవుని యొక్క హృదయానుసారం వారు జీవిస్తారో, వారు ఎప్పుడు కూడా ఎదిరించేటువంటి అనుభవంలో వారి జీవితం ఉండదు. వారు ప్రేమించే గుణమును కలిగి ఉంటారు. ఎదిరించే అనుభవం వారి జీవితాలలో, నీతిమంతుల జీవితాలలో ఎప్పుడు కూడా ఉండదు. కనుకనే వారిని శిక్షించడానికి, చివరికి వారిని చంపడానికి కూడా వారు ప్రేరేపిస్తూ ఉన్నారు. వారు ఆ విధంగా చర్య చేయడానికి వారి జీవితం వారిని ప్రేరేపిస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. నీతిమంతుడైన క్రీస్తు ప్రభువారు సర్వమానవాళి నిమిత్తము, శిలువ బలియాగము నిమిత్తము
ప్రతి అపరాధము తన మీద మోపబడినప్పటికీ కూడా, దౌర్జన్యము చేయబడినప్పటికీ కూడా అతడు నోరు తెరవలేదు. ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, క్రీస్తు మనసును కలిగి ఉంటారో వారు నీతిమంతులుగా వారి జీవితం ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు పట్ల వారు విశ్వాసం కలిగి ఉన్నారు కనుక. వారి జీవితంలో వారు ఎదిరించరు. క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షముగా ఆయన జీవితంలో నీతిమంతుడు ఏ విధంగా ఉంటాడో చేసి చూపిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి నిమిత్తం ఆయన శిలువ బలియాగమునకు తను తాను అర్పించుకున్నాడు. హింసింపబడినప్పటికీ కూడా మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించడానికి గొర్రెపిల్ల ఏ విధముగా మౌనంగా ఉంటుందో, క్రీస్తు కూడా శిలువ బలియాగము నిమిత్తము మౌనిగా ఉన్నాడు. ఆయన అతడు నోరు తెరవలేదు. చివరకు మరణమునకు అప్పగించబడి ఉన్నాడు. శిలువ మీద మరణించి ఉన్నాడు. సర్వమానవాళి పాపం నిమిత్తము ఆ పాపమును తన మీద మోపుకొని శిలువ మీద బలి అర్పణ గావించబడ్డాడు. ఎవరైతే క్రీస్తుని ఆయన చేసిన కార్యమును నమ్మి ఆయన పట్ల విశ్వాసమును కనపరుస్తారో మీ జీవితంలో రక్షణను మీరు పొందుకుంటారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీతిమంతులుగా ఉన్న వారి జీవితాలలో వారు ఎదిరించే అనుభవంలో వారు ఉండరు. మరి ధనికులైన వారు మరింత ధనాన్ని పొందడానికి నీతిమంతులను శిక్షిస్తారు. మరి నీ జీవితంలో ఏ విధమైనటువంటి స్థితిని నీవు కలిగి ఉన్నావు? ధనికుడిగా నీవు ధనాన్ని పొందుకోవడానికి నీవు ఉన్నావా, లేక నీతివంతునిగా నీ జీవితం ఉన్నదా? ఒక్కసారి ప్రశ్నించుకో. ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు నీ జీవితంతో మాట్లాడుతున్నాడు. ధన సంపాదన ధ్యేయంగా నీవు ఉంచే జాగ్రత్త. ఆ విధముగా ఉండవద్దని పరిశుద్ధ ఆత్మదేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి తర్వాత వచనం చూస్తే, సహనముతో జీవించటము నేర్చుకోవాలి. సహనముతో జీవించటము ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా నేర్చుకోవాలి. 7వ వచనంలో, సహోదరులారా, ప్రభు ఆగమన పర్యంతము ఓపిక కలిగి ఉండి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు పర్యంతము విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొంచు దాని కొరకు కనిపెచ్చును కదా. ఓపిక గురించి ఒక ఉదాహరణ ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ప్రభువు ఆగమన పర్యంతము ఓపిక కలిగి ఉండి, క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన రాకడ నిమిత్తము ఎదురు చూసే అనుభవంలో మనం ఉండాలి. ఆ ఎదురు చూసే అనుభవంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఓపికతో మనము ఎదురు చూడాలి. ఒక ఉదాహరణ ఇక్కడ చూపిస్తున్నాడు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు పర్యంతము విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెచ్చును కదా. ఒక వ్యవసాయకుడు తన భూమి నుండి పంటను పొందుకోవడానికి, ఆ భూఫలమును పొందుకోవడానికి ఎంతో ఓర్పుతో ఉంటాడు. తొలకరి వర్షములో విత్తనము నాటిన దగ్గర నుంచి చివరికి ఫలము పొందుకో వరకు కూడా ఓర్పుతో పనిచేస్తాడు. ఓపిక కలిగి ఉంటాడు. అటువంటి ఓర్పు మనందరి జీవితాలలో కూడా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు వస్తున్నాడు ఒక దినము. ఆయన రాకడ కొరకు మనందరం కూడా ఎదురు చూస్తున్నాం కనుక ఓర్పు అనేది ప్రతి విశ్వాసి జీవితంలో ఉండాలి. ఆ విధముగా సహనముతో జీవించేటువంటి అనుభవము మన జీవితంలో ఉండాలి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబ్రహాము గురించి. అబ్రహాము తన వాగ్దానం నిమిత్తము ఓర్పుతో సహించాడు. ఆయన వాగ్దాన ఫలం పొందుకునేంత వరకు కూడా ఆయన ఓర్పుతో ఉన్నాడు. అటువంటి ఓర్పు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఓర్చుకునే అనుభవం ఉండాలి. కానీ ప్రస్తుతము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అన్నీ ఇన్స్టెంట్గా కావాలి, త్వరితగతిన ప్రతి ఒక్కటి కావాలని వేగిరపడుతున్నారు. కాలంతో పరిగెట్టేటువంటి జీవిత విధానంలో మనం ఉన్నాం. జాగ్రత్తగా ఉండండి. ఓర్పును జీవితంలో కలిగి ఉండండి. సహనముతో జీవించి నేర్చుకోవడము అభ్యాసం చేయండి. ఈ విధముగా వ్యవసాయకుడు
ఒక రైతు తన పంట నిమిత్తము సహనముతో ఓర్పు కలిగి ఎదురు చూస్తాడో అదే విధముగా ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు రాకడ నిమిత్తము ఓర్పుతో ఎదురు చూసేటువంటి అనుభవములో ఉండాలి. 8వ వచనం చూస్తే ప్రభు రాక కోసం ఎదురు చూడాలి. ఎదురు చూసేటువంటి అనుభవంలో మనము ఉండాలి. ప్రభు ఆగమనము సమీపించున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనుడి. హృదయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చంచలమైనది. అది ప్రతి తలంపు కూడా హృదయం నుంచే వస్తుంది, మంచి తలంపైన చెడు తలంపైన కూడా. కనుక హృదయము మంచి వాటి పట్ల స్థిరంగా ఉండనట్లు స్థిరపరచుకోవాలి. మంచిదాని పట్ల స్థిరంగా ఉండేటట్లు స్థిరపరచుకోవాలి. ఎందుకంటే ప్రభు కొరకు మనం ఎదురు చూస్తున్నాము కనుక, క్రీస్తు రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాము కనుక, ప్రభు ఆగమనము సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. ఓర్పుతో ఎదురు చూడాలి. ఈ ఎదురు చూసే ప్రయత్నంలో స్థిరముగా మనసు ఉండేటట్టు జాగ్రత్త పరచుకోవాలి. మంచి కార్యములు చేయడానికి మనసును సంసిద్ధతగా ఉంచుకోవాలి. అందుకని కీర్తనకారుడు రాసిన విధానముగా పాపము చేయకుండానట్లు దేవుని మాటను మన హృదయంలో మనం ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది పాపం చేయకుండా నియంత్రిస్తుంది కనుక, స్థిరముగా ఉంచుతుంది కనుక, ఆ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపుతుంది కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ప్రతిదానికి కూడా అంతము సమీపమై ఉన్నది. ఈ లోకములో ఉన్న జీవితాలు, ఈ లోకములో ఉన్న ప్రతిదీ కూడా అంతమైపోవడానికి సమయం అనేది ఒకటి ఉన్నది, అది సమీపిస్తూ ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మరి విశ్వాస జీవితంలో ఏ విధంగా ఉండాలి? స్వస్థ బుద్ధి గలవారై, మంచి బుద్ధి కలిగిన వారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. క్రీస్తును ఎదుర్కోవడానికి మంచి బుద్ధి కలిగి దేవుని యొక్క మాటలను హృదయంలో ఉంచుకొని క్రీస్తు కొరకు ఓర్పుతో ప్రార్థన చేసే విధంగా మనం ఉండాలి. ఆయనతో సహవాసమును కలిగి ఉండాలి. ప్రార్థన దేవునితో మనం మాట్లాడము, ఆయనతో సహవాసము కలిగి ఉండడము. ఆయన మనతో దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, మనము ప్రార్థన ద్వారా ఆయనతో మనము మాట్లాడతాం. ఆ దేవుని సహవాసములో మీ జీవితం ఉండాలి. నీకు స్వస్థ బుద్ధి కావాలంటే దేవుని మాట నీ జీవితంలో ఉండాలి. మన మాటను జీవితంలో ఉంచుకొని దేవునితో నీవు మాట్లాడుతూ దేవునితో సహవాసము కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి అనుభవం ఉండాలి. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. ఆయన రాకడలో ఆయన సంధించడానికి, ఆయన ఎదుర్కొనే అనుభవం నీవు ఉండాలంటే నీ జీవితము పరిశుద్ధముగా నీ ఉంచుకోవాలి. పరిశుద్ధముగా నీ ఉంచుకొని ఆయనను ఎదుర్కోవడానికి సంసిద్ధతతో ప్రతినిత్యము కూడా నీ ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కనుక, ఏ క్షణంలో క్రీస్తు యొక్క రాకడ ఉంటుందో ఎవరికి తెలియదు కనుక ప్రతినిత్యము కూడా సంసిద్ధత కలిగి జీవించాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో వెళుతున్న నీ జీవితంలో ప్రతినిత్యము కూడా స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. ఆయన సహవాసము నిమిత్తము నీవు సిద్ధపాటు కలిగి ఉండాలని గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. 9వ వచనం మనం చూసినట్లయితే ఒకరి గురించి మరొకరు ఫిర్యాదు చేయకూడదు. ఒకరి గురించి మరొకరు ఫిర్యాదు చేయకూడదు. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. చాలామంది జీవితాలలో చూస్తే ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేస్తుంటారు. దే కంప్లైన్ ఆల్వేస్. సణుగుతుంటారు వారి జీవితాల గురించి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు ఒక దినము తీర్పులోనికి తీసుకొని రాబడతావు. ఇతరుల మీద సనిగే అనుభవంలో నీ జీవితం ఉండకూడదు. దేవునికి అప్పగించండి. వారు ఒకవేళ మీ పట్ల వ్యతిరేకముగా మాట్లాడినప్పటికీ, వ్యతిరేకముగా వారు
క్రియ చేసినప్పటికీ కూడా దేవునికి దాన్ని అప్పగించండి. వాటి గురించి ఇతరుల దగ్గర పదే పదే మాట్లాడే అనుభవం ఉండవద్దు. సనగవద్దు, వారి జీవితంలో సనగవద్దు. గ్రంథకర్త చక్కగా చెప్తున్నాడు, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు సడిగితే తీర్పులోనికి మీరు తీసుకుని రాబడతారు. కనుక ఆ విధముగా ఫిర్యాదు చేయవద్దు, సణిగే అనుభవంలో మీ జీవితాలు ఉండవద్దు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవుడు తీర్పులోనికి దాన్ని తీసుకుని వస్తాడు. ఈజ్ దేర్, హీఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. నీ హృదయ తలంపు కానీ, నీ మాట కానీ, నీ క్రియ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు తీర్పులోనికి తీసుకుని రాబడతావు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ప్రతి ఒక్కరు కూడా జరిగించినటువంటి క్రియల చొప్పున మంచివైనా చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు, ఈ జీవితము జీవించిన సమయంలో చేసినటువంటి ప్రతి క్రియ చెడ్డదైనప్పటికీ మంచిదైనప్పటికీ కూడా ఈ జీవితంలో మనం చేసినటువంటి ప్రతి దానితో ఒక దినము ఫలాన్ని మనం పొందుకుంటాం. ఆ ఫలము నిమిత్తము మనందరం కూడా ఒక దినము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కాబోతున్నాం. కనుక జాగ్రత్త వహించాలి. తలచే తలంపు కానీ, మాట్లాడే మాట కానీ, చేసే క్రియ కానీ ఏదైనా కూడా దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించడానికి ప్రయత్నించండి. వాక్యానుసారం మీ జీవితం ఉన్నదా లేదో సరిచూసుకోండి. దేవుని యొక్క వాక్యములో నీ జీవితమును సరిపోల్చుకో. ఎందుకంటే మనందరము కూడా ఒక దినము తీర్పులోని తీసుకుని రాబడతాం. వాని క్రియల చొప్పున ఫలాన్ని పొందుకోబోతున్నారు. కనుక జాగ్రత్త వహించి ఉండవలసిందిగా పరిశుద్ధ ఆత్మదేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి ఈ విధంగా ఉండాలంటే ప్రవక్తల సహనాన్ని మాదిరిగా పెట్టుకోమని గ్రంథకర్త హెచ్చరిస్తున్నాడు. మరి నీ జీవితంలో చివరి దినాల్లో నీవు ఉంటున్నావు, చెడ్డ దినాల్లో మనం ఉంటున్నాం. క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు జీవిస్తున్నాం. కనుక జాగ్రత్త వహించాలి. ఈ జీవించే విధానంలో ప్రవక్తల సహనాన్ని మాదిరిగా పెట్టుకోవాలని గ్రంథకర్త హెచ్చరిస్తున్నాడు. నా సహోదరులారా, ప్రభునామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనడి. శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనండి. ఎంతోమంది ప్రవక్తల జీవితాలు చూస్తే వారు శ్రమను అనుభవించారు, ఓర్పుతో దాన్ని సహించారు. ఓర్పును వారి జీవితంలో ఉంచుకున్నారు. కనుకనే దేవుడు అప్పగించిన పనిని వారు ఎంత శిక్ష వచ్చినప్పటికీ కూడా ఓర్పుతో దాన్ని భరిస్తూ కొనసాగిస్తూ ముందుకు వెళ్ళారు. వారి జీవితంలో దోషాలు వచ్చాయి, వారి జీవితంలో శిక్షించారు, భౌతికముగా వారిని కొచ్చారు. ఎంతోమంది జీవితములలో వారు హతసాక్షులుగా అయినట్ల మనం చరిత్రలో మనం చూస్తున్నాం, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, వారిని మాదిరిగా పెట్టుకోండి. క్రైస్తవ విశ్వాస జీవితంలో వెళుతున్న నీ జీవితంలో వారిని మాదిరిగా ఉంచుకోవాలి. యాకోబు భక్తుడు 1వ అధ్యాయంలో కూడా ప్రస్తావించాడు. 1వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు. నీ జీవితంలో వచ్చిన పరీక్ష కానివ్వండి, శోధన కానివ్వండి, దాన్ని సహించినప్పుడు నీవు ధన్యుడిగా నీవు ఉంటావు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. ప్రవక్తల జీవితంలో కూడా వారందరికీ కూడా శ్రమానుభవమును కలిగినప్పటికీ ఓపికను మాదిరిగా మనం పెట్టుకున్నప్పుడు మన జీవితంలో కూడా అటువంటి ధన్యత మనం పొందుకుంటాం. వారి జీవితంలో వారు ఓర్పుతో సహించారు, ప్రతి ఒక్కటి కూడా శ్రమను సహించారు. వారు జీవ కిరీటాన్ని పొందుకోబోతున్నారు. మీరు నీ జీవితంలో కూడా శోధనను, శ్రమను నువ్వు సహించినప్పుడు, పరీక్షను సహించినప్పుడు, దాన్ని నిలబడినప్పుడు, దేవుని వాక్యానుసారముగా నీవు నిలిచి ఉన్నప్పుడు దేవుడు తన్ను ప్రేమించిన వారికంటే దేవుడు నీ జీవితంలో ప్రేమనిచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన ప్రతిదీ చూస్తున్నాడు.
నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా ఆయన చూస్తున్నాడు. శోధనలు ఏ విధంగా ఉంటున్నావు, శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటున్నావు, పరీక్షలు ఏ విధంగా ఉంటున్నావు, అవన్నీ కూడా ఆయన గమనిస్తున్నాడు. తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. నీకు జీవ కిరీటం కావాలంటే వాక్యానుసారముగా ప్రతి శోధనలో కూడా నీవు ఓర్పు కలిగి నిరీక్షణతో ఎదురు చూసేటువంటి అనుభవం కలిగి ఉండాలి. యోబు జీవితాన్ని మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. 11వ వచనంలో చూసినట్టయితే యోబు యొక్క సహనం గురించి ప్రస్తావన అక్కడ. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిని, కడకు ప్రభు అతనిని చేసిన దాన్ని బట్టి ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆయన జీవితంలో దానికి తగిన ఫలాన్ని ఆయన పొందుకొని ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఆ దుర్భరమైన జీవితం తన జీవితంలో వచ్చినప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఆయన విడిచిపెట్టలేదు. ఓర్పుతో సహించాడు, దేవుని కొరకు నిలబడ్డాడు, చివరికి ఫలాన్ని పొందుకున్నాడు. ధన్యకరమైన జీవితాన్ని ఆయన పొందుకొని ఉన్నాడు. మరి ఆ విధముగా యోబు జీవితాన్ని మాదిరిగా గంధక చూపిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చూసినట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయడానికి శ్రమల యందు అతిశయపడదుము. శ్రమలు వచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది. కనుక శ్రమల యందు అతిశయపడాలి. శ్రమ వచ్చినప్పుడు ఓర్పును అభ్యాసం చేయాలి. ఆ పరీక్షలో నువ్వు గెలవాలనేటువంటి నిరీక్షణ నీవు కలిగి ఉండాలి. శ్రమ ద్వారా ఓర్పును, ఓర్పు ద్వారా ఆ పరీక్షను ఎదుర్కొని పరీక్ష ద్వారా నీవు నిరీక్షణ కలిగి ఉండాలంటే జయాన్ని పొందుకుంటావు. జయాన్ని పొందుకుంటావు, దానికి తగిన ఫలాన్ని నీవు పొందుకుంటావు. మరి కనుక శ్రమల యందును కూడా అతిశయపడే అనుభవంలో ప్రతి విశ్వాసి ఉండాలి. ప్రతి విశ్వాసి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చివరిగా 12వ వచనం మనం చూసినట్లయితే, తప్పుడు వాగ్దానాలు చేయకూడదు. చాలామంది జీవితాలు చూస్తే ఈ వాక్యం ప్రకారం, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశముతోడు కానీ భూమితోడు కానీ మరి దేనితోడు కానీ ఒట్టిపోయిన కనుక మీరు తీర్పు పాలు కాకుండానట్లు, అవునంటే అవునన్నట్లు, కాదంటే కాదన్నట్లు ఉండవలెను. చాలామంది వారిని నమ్మించడానికి వాగ్దానం చేస్తారు, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి దేవుని తోడని అంటారు. చాలామంది గాడ్ ప్రామిస్ సర్వసాధారణంగా అనేక మంది యూజ్ చేసేటువంటి మాట. ఎందుకు చెప్పాలి? మీరు చెప్పింది సరేనంటే దాని మీద సరే అంటే సరేనని, కాదంటే కాదు, ఎస్ ఆర్ నో. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆకాశము తోడని చెప్పాల్సిన అవసరం లేదు, భూమి తోడని చెప్పాల్సిన అవసరం లేదు, దేవుని తోడని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీకు సరి అనిపించినప్పుడు సరి అని చెప్పండి, లేదంటే లేదు. కనుక జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37 చూస్తే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని అనవలను, వీటిని మించినది దుష్టుని నుండి పుట్టినది. దుష్టుని నుండి పుట్టినది. తప్పు చేస్తే తప్పు చేశామని ఒప్పుకోండి. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనవసరమైన ఒట్లు మీరు పెట్టుకోవద్దు. ఆ విధంగా మీరు చేశారంటే అది దుష్టు నుంచి వస్తున్నటువంటి ఆలోచనను గ్రహించండి. తప్పు చేస్తే తప్పు చేశానని ప్రత్యక్షంగా మీరు ఒప్పుకోండి. చేయలేదంటే చేయలేదు. ఆ విధముగా నీ జీవితం ఉండాలి. ట్రాన్స్పరెన్సీగా నీ జీవితం ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్న నీ జీవితంలో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది రావాలి. ఆ ట్రాన్స్పరెన్సీ అనేది రావాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది. దేవునితో సహవాసం ద్వారానే సాధ్యమవుతుంది. క్రీస్తుతో సహానుభవం కలిగినప్పుడే నీకు అది సాధ్యమవుతుంది. మరి ఆ విధముగా క్రీస్తు సహానుభవం మీరు కలిగి ఉండండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఈ వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. 17వ వచనం చూద్దాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించుచున్నాము గనుక. 18, క్షణిక మాత్రమును మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమయు భారమును కలుగజేయుచున్నది. ఏదైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనం ఈ విశ్వాస యాత్రలు వెళుతున్నాము. దేని విషయంలో కూడా మనం భయపడకూడదు. బాహ్య పురుషుడు కృషించినప్పటికీ కూడా భయపడకూడదు.
ఎందుకంటే దేవునితో సహవాసం చేస్తూ మనం ముందుకు వెళుతున్నాం కనుక, విశ్వాస యాత్రలో ఉంటున్నాం కనుక, ఒక నిరీక్షణ కలిగి ఆయన రాకడలో ఆయన ఎదుర్కోవడానికి మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాము కనుక, బాహ్య పురుషుడు ఏమైనప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలి. పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన పరిశుద్ధ జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు బాహ్యముగా ఏదైనప్పటికీ కూడా అంతరంగ పురుషుని మీద మనము ఏకాగ్రత కలిగి ఉండాలి. దాని మీద మనం ప్రయాసపడాలి. ఆత్మీయ క్రియలు చేసేవారిగా మన జీవితం ఉండాలి. బాహ్య పురుషుడు కృషించినప్పటికీ కూడా అంతరంగ పురుషుడు నూతన పరచబడే అనుభవంలో ప్రతి ఒక్కరి జీవితాలు ఉండాలి. దృశ్యమైన వాటిని చూడవద్దు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. మనం ఆ నిత్య రాజ్యంలో మనము పాలిభాగస్తులుగా ఉండడానికి మనం ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. క్రీస్తు యొక్క ఆగమనంతో నిరీక్షిస్తున్నాం మనము. కనుక మనము దృశ్యమైన వాటిని చూడకుండా, అంటే భౌతికముగా మనకు కనబడుతున్నవన్నీ కూడా ఇవన్నీ శాశ్వతము కాదు. వీటి గురించి ప్రాకులాడవద్దు. ఈ లోకములో భోగము నిమిత్తం ప్రాకులాడవద్దు, ధనము నిమిత్తం ప్రాకులాడవద్దు. దృశ్యమైన వాటిని గురించి నీవు లక్ష్యం చేయక అదృశ్యమైన వాటిని నిదానించి చూసేవాడిగా ఉండాలి. అంటే నిరీక్షణ కలిగి దాని నిమిత్తము జీవించేటువంటి అనుభవంలో నీ జీవితము ఉండాలి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ, ఈ శ్రమలు అనేవి వచ్చినప్పుడు అవి తాత్కాలికమే. దేవుడు ఆ శ్రమ నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు దేవుడితో నీవైతే సహవాసం చేస్తావో, దేవుని అంటి పెట్టుకుని నీవు ఉంచావో, క్రీస్తు యొక్క సహవాసంలో నీ జీవితం ఉంటుందో, ఆ క్షణమాత్రముడు శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. శ్రమ వచ్చినప్పుడు మనము ఆలోచించాలి, అతిశయపడాలి, ఆనందించాలి. ఎందుకంటే నిత్యమైన మహిమలోనికి మనం కొనిపోబడుతున్నాము. ఒక దినమున శ్రమలను ధైర్యంగా ఎదుర్కోవాలి, నిరీక్షణలో ఉండాలి, విశ్వాసంతో ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో ఉండాలి. నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఇది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, మన కంటికి కనపడేవి శాశ్వతము కాదు, అనిత్యమవి, నిత్యమైనవి కావు. అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యముగా మనము అంతరంగంలో చూస్తున్నది నిత్యరాజ్యము, క్రీస్తు సహవాసము, అవి మనకు నిత్యమైనవి. రాజ్యంలో పాలుభాగస్తులు ఉండటం మనం నిత్యమైనది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ధనవంతునిగా నీవు ఉంటే ఆ ధనము న్యాయబద్ధముగా నీవు సంపాదించడానికి ప్రయత్నించు. ధనమును జీవిత అవసరమితిగా వాడడం కానీ ధనార్జనే ధ్యేయంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళవద్దు. ధనము కొరకు నీ జీవితాన్ని వెచ్చించవద్దు, క్రీస్తు కొరకు నీ జీవితాన్ని వెచ్చించు. ఈ జీవన విశ్వాస యాత్రలో వెళుతున్నప్పుడు ఓర్పు కలిగి ఉండడం నీవు నేర్చుకో. ఎప్పుడైతే నీవు ఓర్పు కలిగి జీవించి ముందుకు వెళతావో ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని నీవు పొందుకుంటావు. మరి విశ్వాసయాత్రలు వెళుతున్న నీ జీవితంలో ప్రవక్తలను మాదిరిగా ఉంచుకో, శ్రమానుభవము మాదిరిగా ఉంచుకో, వారి శ్రమానుభవం మాదిరిగా ఉంచుకో, వారి ఓర్పును మాదిరిగా ఉంచుకొని ఎప్పుడైతే నీవు నీ జీవిత గమనంలో నీవు పొందబోతున్నటువంటి ఆ నిత్యరాజ్యం కొరకు నీవు జీవిస్తావో, అదృశ్యమైనటువంటి నిత్యమైనటువంటి నిత్యరాజ్యం కొరకు నీవు కనిపెట్టుకుని ఉంటావో, క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉంటావో, పరిశుద్ధంగా నీ జీవితం ఉంచుకుంటావో, దేవుడు నీకు సహాయకారిగా ఉంటాడు. ఆయన రాజ్యంలో పాలుభాగస్తులుగా నీవు ఉంటావు. కనుక జాగ్రత్తగా ఉండు. ఈ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మీ అందరి జీవితంతో మాట్లాడుతూ ఉన్నాడు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనుక నిత్యమైన వాటి కొరకు ప్రయాసపడండి. ఆ విధముగా ఉండడానికి పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేయను గాక. ఈ కొద్ది మాటలు మీరు కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, నీకే వేరలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ కృపను కాపుదలను సంరక్షణ తండ్రి ప్రభువా, మాతో మీరుంచి సంరక్షించి నడిపిస్తున్న విధానం ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. నీ యందు ప్రభువా ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితంలో తండ్రి మాకు ఇస్తున్న విధానం ప్రభువా, నీకే స్తోత్రాలు ప్రభువా. మరి తండ్రి ప్రభువా, ఈ వర్చువల్ సంఘారాధనలో ప్రభువా తండ్రి మాతో
మీరు మాట్లాడిన విధానం ప్రభా నీకే స్తోత్రాలయ్యా. మరి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ముఖ్యంగా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. మరి ధనార్జన తండ్రి ధ్యేయంగా కలిగిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. మరి ధనము శాశ్వతం కాదు తండ్రి ప్రభా. మరి ప్రభా నీ వాక్యం చొప్పున జీవించే విధానంలో తండ్రి వారిని మీరు ఉంచమని కోరుచున్నాం ప్రభా. మీరు ఇచ్చిన జీవితంలో తండ్రి ప్రభా మీ కొరకు తండ్రి మీ పరిచయలో తండ్రి వాడబడడానికి తండ్రి బిడ్డలు ఉంచుకోవడానికి తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి వారి జీవితంలో తండ్రి ప్రతి ఒక్క అంశంలో తండ్రి నీ పాద సన్నిధికి నేను తీసుకుని వస్తున్నాను ప్రభా. అటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ధనార్జన ధ్యేయంగా లేకుండా ప్రభా, ధనమునకు ప్రాముఖ్యతనివ్వకుండా ప్రభా, నీకు ప్రాముఖ్యతనిచ్చిన ప్రభా, నీ వాక్యమునకు ప్రాముఖ్యతనిచ్చి ప్రభా, నీ కొరకు జీవించేటువంటి అనుభవంలో వారిని ఉంచమని కోరుచున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి వారి జీవితాలలో ప్రభా ఓర్పును తండ్రి ప్రభా పెంపొందించుకునే తండ్రి అవకాశం వారికి అనుగ్రహించండి తండ్రి. అభ్యాసం చేయటం కావాల్సిన ప్రభా శక్తిని వారికి దయచమని కోరుచున్నాను ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. సహనం కలిగి జీవించే అనుభవంలో తండ్రి వారి జీవితాలను మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఈ జీవిత యాత్రలో ప్రభా, విశ్వాస యాత్రలో తండ్రి ప్రభా ప్రవక్తలను తండ్రి మాదిరిగా ఉంచుకునే అనుభవంలో తండ్రి వారిని ఉంచమని కోరుచున్నాం ప్రభా. వారిని మాదిరిగా ఉంచుకొని ప్రభా ముందుకు వెళ్ళినట్లు ప్రభా నీ కృపలో తండ్రి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ కృపకు పాత్రలుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఉంచమని కోరుచున్నాం ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి. మరి విన్న వాక్యములు తండ్రి వారి హృదయంలో భద్రం చేసుకుని ప్రభా వారి జీవిత గమనంలో ప్రభా జాగ్రత్తగా తండ్రి ప్రతి మాటను తండ్రి వారు అన్వయించుకున్నట్టు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవునయ్యా చివరి దినాల్లో ఉన్నాం తండ్రి, చెడ్డ దినములలో మేము ఉంటున్నాం ప్రభా. మరి దుర్దినములో ప్రభా మా యొక్క జీవితంలో తండ్రి ప్రభా మేము కాపాడుకున్నట్లు ప్రభా వాక్యానుసారముగా జీవించినట్లు ప్రభా నీ సహాయమును మాకు దయచేయమని కోరుచున్నా ప్రభా. పరిశుద్ధాత్మ ఏలుబడిలో తండ్రి మా జీవితంలో ఉన్నట్లు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నీకే స్తోత్రములయ్యా. ప్రేమలు తండ్రి చల్లారినటువంటి పరిస్థితి ప్రభా మేము చూస్తున్నాం తండ్రి. కుటుంబాలలో ప్రేమలు లేవు తండ్రి, స్నేహితుల మధ్య ప్రేమలు తగ్గిపోతున్నాయి ప్రభా. అయ్యా మరి తండ్రి ప్రభా బంధువుల మధ్య ప్రేమలు తగ్గిపోతున్నాయి ప్రభా. అయ్యా నీ కృప చూపించండి తండ్రి ప్రభా. ఒకరికొకరు తండ్రి నీ ప్రేమను కలిగి ప్రభా జీవించే అనుభవంలో తండ్రి ప్రతి ఒక్కరిని మీ ముందు ప్రభా ఉంచమని కోరుచున్నా ప్రభా. నీ ముందు ప్రభా ప్రత్యక్షం కాబడిన దినంలో ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి నీ బిడ్డలుగా తండ్రి ఉన్నట్టు ప్రభా నీ కృప చూపించండి అయ్యా. వారి శరీరం ద్వారా చేస్తున్న ప్రతిక్రియల ద్వారా ప్రభా, మాట ద్వారా తండ్రి, తలంపు ద్వారా తండ్రి ప్రభా నీ ముందు ఒక దినము ప్రత్యక్షము కావాల్సి ఉన్న తండ్రి. నీ న్యాయపీఠం మీద తండ్రి ముందు తండ్రి నిలబడిన అనుభవంలో వారు ఉండాలి ప్రభా. మరి తండ్రి దాన్ని గమనించుకుని తండ్రి జీవించే అనుభవంలో వారిని నడిపించమని కోరుచున్నాం ప్రభా. జాగ్రత్త కలిగి తండ్రి జీవించే అనుభవంలో వారిని ఉంచండి అయ్యా. పరిశుద్ధత కలిగి జీవించడం వారికి నేర్పించమని కోరుచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి తండ్రి. ఈ వర్చువల్ ఆరాధన తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండమని కోరుచున్నా ప్రభా. నీకే స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి, సంరక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. శాలం కింగేశ్వర సంఘం నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. సంఘ సరిహద్దులు మీరు విశాలపరచమని కోరుచున్నా ప్రభా. మరి ప్రస్తుత కాలంలో తండ్రి మరి సంఘము ప్రభా తండ్రి ప్రభా తండ్రి తెరవలేని పరిస్థితుల్లో ప్రభా ఉంటుండగా ప్రభా నీ కృప చూపించండి అయ్యా. మరి త్వరలో ప్రభా మరి సంఘ ద్వారములు తెరవబడి తండ్రి ప్రభా అందరూ సంఘంలో చేరి తండ్రి నిన్ను మహింపరిచే విధానంలో ప్రభా మమ్మల్ని ముందు నిరీక్షణ అనుభవంలో మమ్మల్ని మీరు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి, సంరక్షించండి. చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని కోరుచున్నా ప్రభా. నీకే స్తోత్రాలు అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబంలో ప్రతి ఒక్కరి నిమిత్తం పేరు పేరు ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా సంరక్షించండి అయ్యా. నీ గాపిడిన అస్పత మీరు ముచ్చమని కోరుచున్నా ప్రభా. ప్రతి బలహీనత తండ్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను ప్రభా. నీ కృప చూపించండి అయ్యా. మరి సంఘంలో చిన్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. శ్రీ సనాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డల ప్రభా నీ ఎందుకు ప్రభా ఎదుగుతున్న విధానం ప్రభా నీకే స్తోత్రాలు ప్రభా. మరి మా సంఘంలో ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చే ఆరాధన ద్వారా తండ్రి దీన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో ప్రతి చిన్న బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి. మీ కృపలో భద్రపరచండి, సంరక్షించండి తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములయ్యా. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ కృపలో కాపుదలలో సంరక్షణ తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ఉంచమని కోరుచున్నాం ప్రభా. ప్రస్తుతమైన పరిస్థితులు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు సంరక్షిస్తున్నారు ప్రభా. మరి COVID-19 ప్రభా విస్తరిస్తున్న సమయంలో కూడా తండ్రి మమ్మల్ని అందరినీ సంరక్షించారయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. ఇంకా తండ్రి ముందున్న జీవితంలో ఏ విధంగా నీ కొరకు జీవించాలో, నీ పరిచయలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ప్రభా, నీ కొరకు తండ్రి నమ్మకమైన సాక్షులుగా ఏ విధంగా మేము ఉండాలో తండ్రి మాకు నేర్పించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. మీ కృపలో కాపుదలలో సంరక్షణలో మమ్మల్ని మీరు ఉంచి తిరిగి మేము కలి పర్యంతం కూడా ప్రభా నీ కాపుదలలో మమ్మల్ని ఉంచున్నాయా. నీ మాట చొప్పున తండ్రి మీ చేయిపడి మమ్మల్ని నడిపించమని కోరుచు మా ప్రభుని పిరికి మాట యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున వచ్చి భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తేకాదుస్తున్నట్టు తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీకు తోడేండును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధింతుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామ సన్నిధింతుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధింతుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.